హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మై లైఫ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్. తర్వాత మేము ఖతర్లో ఉంటామన్నమాట. ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అయినాయి. కోవిడ్ థర్డ్ వేవ్ వల్ల ఆన్లైన్ క్లాసెసే రన్ అయ్యేవి. సో ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు. మినిస్ట్రీ నుంచి సర్కిల్ వచ్చేసిందనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏం చెప్పారంటే ప్రతి వీక్ అంటే సండే టు థర్స్డే స్కూల్స్ ఉంటాయి, ఫ్రైడే సాటర్డే హాలిడే అనమాట. ఎవ్రీ సాటర్డే మనం కోవిడ్ టెస్ట్ చేసుకొని రిజల్ట్ పేపర్లో ఫిల్ చేసి పంపించమన్నారు. సో అందుకోసం అంశీకి ఇది సాటర్డేస్ చేసామన్నమాట. సండే స్కూల్కి పంపించాలి. సో సాటర్డే మేము టెస్ట్ చేసాము. ఇలా కిట్ తెచ్చుకున్నామన్నమాట. ఇక్కడ అల్మీరాలో కానీ అంటే గవర్నమెంట్ షాప్ అనమాట. అల్మీరా అంటే లూలు ప్రైవేట్ షాప్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు 25 to 30 రియాల్ ఉందన్నమాట. మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకొని రిజల్ట్ చూసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది కదా, అలానే ఉందన్నమాట. కాకపోతే ఇది ఇచ్చారనమాట ఎఫ్ఐ స్పెషల్గా. ఓకే, వాళ్ళ నాన్న చేస్తున్నారు. సో అలా టెస్ట్ శాంపిల్స్ జస్ట్ పిల్లలు కాబట్టి మనం మౌత్లో తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంశి, నీకు ఎలా అనిపించింది? సోర్గా ఉంది అనిపించింది. ఏంటి సోర్గా కాదు, అదొక ఎక్స్ప్రెషన్, అంతలాగా వామిటింగ్ వచ్చేలాగా ఉండింది కదా. అవును. అస్సలు మనం బ్లడ్ టెస్ట్ అయినా హ్యాపీగా ఇవ్వచ్చేమో, కానీ ఈ కోవిడ్ టెస్ట్ మాత్రం చాలా కష్టం అండి. అస్సలు మనకు నోస్లో అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. నోస్లో చాలా లోపలికి పెట్టి రొటేట్ చేస్తారు. అప్పుడు ఇంకా కంట్లో నీళ్ళు వస్తాయి చూడండి. అబ్బా, మీకు ఎలా ఉండిందో కానీ నాకు భయంకరంగా ఉండింది. కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకబ్బా అనిపిస్తుంది అసలు. ఆ డ్రాప్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసి ఆ లిక్విడ్ ఉన్న దాంట్లో కొంచెంసేపు స్ప్రెడ్ చేయాలి, రొటేట్ చేయాలి. ఆ వాటర్ డ్రాప్స్ని అందులో వేసేస్తే మనకు వితిన్ 1 minute రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో 2 lines ఉంటే కోవిడ్ పాజిటివ్ అని, 1 line అయితే నెగిటివ్ అనమాట. సో హ్యాపీగా స్కూల్ సెండ్ చేసుకోవచ్చు. సో 1 line మీకు కనిపిస్తుందా? సో టెస్ట్ రిజల్ట్ చూసేసారు కదా, నెగిటివ్ అనమాట. సో రంజిన్ స్కూల్కి పంపించవచ్చు. సో ఇప్పుడు మనం హోటల్ స్టైల్ మింట్ చట్నీ చూస్తాం. అంచికి చాలా ఇష్టం గ్రీన్ చట్నీ అంటే. ఇది కొరియాండర్ లీవ్స్తో కావచ్చు, మింట్తో కావచ్చు చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్, ఒక స్మాల్ ఆనియన్ తీసుకున్నాను. ఇది నాకు మా అత్త నేర్పించింది, చాలా బాగుంటుంది ఇది. అందులో 2 chilies వేసుకుందాం. ఇప్పుడు మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 2 సరిపోతుంది అనమాట. అందులో హాఫ్ కట్ట పుదీనా ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా కొంచెంసేపు వేసి డ్రై అయ్యే వరకు, కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వాడ్చుకుందాం.
ఇందులోకి కొంచెం టామరిన్ అండ్ కొంచెం కోకోనట్ కట్ చేసి పెట్టుకున్నాను. కోకోనట్లో మనకు వాటర్ డ్రై అయ్యేంత వరకు వాడ్చుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 minutes. ఇందులోకి కొంచెం హిమాలయ పింక్ సాల్ట్ వేసుకుందాం. అసలు చాలా సెకండ్ వీడియోనే అనమాట. వాయిస్ ఓవర్ అయితే ఇది నాకు ఫస్ట్ టైం. చాలా కంగారుగా, తెలుగులో కూడా మాట్లాడడానికి కష్టంగా, తెలుగులో పదాలు లేవన్నట్టుగా చాలా కంగారుగా ఉంటుందండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. పోను నేను నేర్చుకుంటాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసి పోపు వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. మనిషి అయితే ఫుల్గా తింటుంది. ఇంతతో నా వ్లాగ్ ఫినిష్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఏదైనా తప్పులు చేస్తుంటే ప్లీజ్ క్షమించండి అండ్ ఎంకరేజ్ మీ. బాయ్.